హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీస్ హైదరాబాద్ అండి. ఈరోజు మీ ముందుకు మరొక మంచి ప్రాపర్టీస్ని తీసుకురావడం అనేది జరిగింది. ప్రజెంట్ మనమున్న లొకేషన్ పరంగా చూస్తుంటే ఇది గాయత్రి నగర్, హయత్ నగర్కి దగ్గరలో మనకు గాయత్రి నగర్లో ఉన్నామండి. ఇక్కడ మనకి హయత్ నగర్ నుంచి సంగి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఆ సంగి వెళ్ళే రోడ్ నుంచి డైరెక్ట్ ఇంజాపూర్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఆ రోడ్ కనెక్టివిటీలో గాయత్రి నగర్ అనే కాలనీలో మనం ఉన్నామండి. ఇది ఒక మంచి ప్రాపర్టీ అండి. ఇటువంటి ప్రాపర్టీస్ని రెగ్యులర్గా మీ ముందుకు తీసుకురావడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. సో మీ నుంచి ఎటువంటి కమిషన్ అనేది తీసుకోబడదు. అదేవిధంగా మీకు సంబంధించి ఏదైనా ప్రాపర్టీ కానీ ఉంటే దాన్ని మీరు అమ్మాలని అనుకుంటే మా ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. అతి తక్కువ ప్రైస్కి మీ ప్రాపర్టీని మేము ప్రమోషన్ చేస్తామండి. సో ఒకసారి ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో కంప్లీట్గా ప్రైస్ డీటెయిల్తో సహా అన్ని విషయాలు నేను మీకు క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం రండి. సో ప్రజెంట్ మనమున్న ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది 30 ఫీట్ రోడ్ అండి. అండ్ ముందున్న రోడ్డు 40 ఫీట్ రోడ్ అండి. ఒకసారి మీరు వీడియోలో చూడొచ్చు. 40 ఫీట్ రోడ్డు అండ్ 30 ఫీట్ రోడ్డు. ఫస్ట్ ఇది మనం ఎక్కడ ఉన్నామంటే వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. ఈ ఇల్లు 160 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడింది. డైమెన్షన్ పరంగా చూసుకుంటే 24/60 డైమెన్షన్ అండి. సో ఒకసారి మనము లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. కింద మనకి G+1 కన్స్ట్రక్షన్లో కింద 1 BHK ఇవ్వడం జరిగింది. పైన 2 BHK ఇచ్చారు. ఇక్కడ మనకి పార్కింగ్ స్పేస్ చాలా విశాలంగా ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ పార్కింగ్ స్పేస్ వదిలిపెట్టడం జరిగింది. ఇటు బ్యాక్ సైడ్ ఒకసారి మీరు చూడండి, ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. 450 ఫీట్ల వరకు బోర్ వేశారు. అండ్ దీని పక్కనే మనకు సంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు మీరు. అండ్ బ్యాక్ సైడ్ మనకి వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారు. ఒకసారి చూడండి మీరు. సో ఇది మనకి కింద ఉన్న సింగిల్ BHKకి వెనకాల వాష్రూమ్ ఏరియా అండి. అండ్ ఒకసారి మనము కింద 1 BHKలో హౌస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇది. సో ఇక్కడ మనకి ఈ హౌస్కి 2 డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇదొక డోరు అండ్ ఇదొక డోరు. ఇది కిచెన్ ఎంట్రెన్స్ అండి. ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇది. సో ఈ మెయిన్ ఎంట్రెన్స్ ద్వారా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది. సో ఇది మనకు 1 BHK అండి. ఇక్కడ లోపల ఇక్కడ మనకు కిచెన్ ప్రొవైడ్ చేశారు. సో కిచెన్లో చూడండి, ఇక్కడ ప్లాట్ఫామ్ మంచి క్వాలిటీ మార్బుల్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సామాన్ పెట్టుకోవడానికి ఇక్కడ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ UPVC విండోస్ ఇచ్చారండి. సో విత్ మస్కిటో మెష్తో UPVC విండోస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్కి పక్కనే ఇక్కడ పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో. సో కిచెన్ నుంచి మనము బయటికి రాగానే ఇది ఒక డైనింగ్ ఏరియా లాగా దీన్ని వాడుకోవచ్చండి. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. దీన్ని డైనింగ్ హాల్ లాగా వాడుకోవచ్చు, అదేవిధంగా మెయిన్ హాల్ లాగా కూడా వాడుకోవచ్చు అండి, ఎందుకంటే ఇక్కడ మనకి టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ లోపలికి అలాగే మనకు కంటిన్యూగా ఇలా వస్తే ఇక్కడ కామన్ వాష్రూమ్ ఏరియాని ప్రొవైడ్ చేస్తారు, చూడొచ్చు మీరు. ఇది మనకు బెడ్రూమ్ అండి, సింగిల్ బెడ్రూమ్ ఇది. ఈ సింగిల్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు మీకు, ఇటువైపు మనకి విండోస్ ప్రొవైడ్ చేశారు, అదేవిధంగా ఇటువైపు కూడా విండోస్ ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే మనకు వెంటిలేషన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది, గాలి చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ మనకు కంప్లీట్గా షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన ఫ్లోర్ సీలింగ్ కూడా చూడండి, విత్ లైటింగ్తో సహా ఇచ్చారు. ఇది మనకు కింద ఉన్న 1 BHKలో విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియాని ఇక్కడ ప్రొవైడ్ చేశారు.
సో ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK ఉందండి. ఒకసారి మనము లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది మెయిన్ హాల్ అండి. ఇది మెయిన్ హాల్కి మనకు ఇటు లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. సో చాలా పెద్దగా టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో టీవీ పాయింట్ చుట్టూ మనకి ఇక్కడ గ్రానైట్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, చుట్టూ మనకి గ్రానైట్ ఇచ్చారు. అండ్ ఇలానే మనము హాల్ నుంచి ఇలా వస్తే ఇది మనకు ఇక్కడ ఒక విండోస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. విండోస్ చుట్టూ కూడా ఇక్కడ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకు ఇటువైపు ఉన్న మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఒకసారి చూద్దాం రండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా కనుక చూసుకుంటే విత్ షెల్ఫ్స్, కంప్లీట్గా షెల్ఫ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పైన సజ్జ కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూడవచ్చు ఇక్కడ. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి విండోస్ ప్రొవైడ్ చేశారు. పైన మీరు చూడొచ్చండి, ఫ్లోర్ సీలింగ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. మంచి లైటింగ్ అనేది ఉంది. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇటువైపు మనకు వెంటిలేషన్ పరంగా విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి UPVC విండోస్ వాడారు. దీనికి మస్కిటో మెష్ కూడా ఉంటుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఏరియాని కూడా ప్రొవైడ్ చేశారు. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఏరియాని ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడండి వీడియోలో, ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్తో పాటు ఇక్కడ మనకు డైనింగ్ హాల్ లాగా ఇక్కడ స్పేస్ వదిలిపెట్టడం జరిగింది. అండ్ ఈ డైనింగ్ హాల్లో కూడా మనకు చూడండి ఇక్కడ కంప్లీట్గా షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో కిచెన్లో కూడా చూడండి మంచి క్వాలిటీ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ కింద కూడా మనకి షెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్స్ కూడా చూడండి, వాల్స్కి మంచి టైల్స్ డిజైన్ ఇవ్వడం జరిగింది. పైన మనకి సామాన్ పెట్టుకోవడానికి ఇక్కడ సజ్జ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇటు కిచెన్ నుంచి మనము బయటకు వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్ నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని సపరేట్ చేయడం జరిగింది, ఒక రూమ్ లాగా దీన్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వాల్కి చూడండి మంచి గ్రానైట్ ఇక్కడ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇలానే లోపలికి వస్తే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా అండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాకి ఇక్కడ ఒక వాష్రూమ్ ఏరియా ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో ఇటువైపు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి షెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన సజ్జ కూడా ఇచ్చారు. అండ్ లో ఫ్లోర్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ వెంటిలేషన్ పరంగా ఇక్కడ విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ విండోస్తో పాటు ఇక్కడ కూడా మనకి బయట డోర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. అండ్ మనకు ఇక్కడ వెనకాల చూసుకుంటే వాషింగ్ ఏరియాని కూడా ఇవ్వడం జరిగింది. చూసాం కదండి, G+1 కన్స్ట్రక్షన్ హౌస్ 160 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన ఇల్లు. ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది మనకు హయత్ నగర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది సంఘీ అండ్ ఇంజాపూర్ వెళ్ళే మెయిన్ రోడ్ కనెక్టివిటీ రోడ్ అండి. అండ్ ఇక్కడ లొకేషన్ పరంగా మనకి 30 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్ ఉంది. అండ్ సరౌండింగ్ ఏరియా బాగా డెవలప్మెంట్ అయిన ఏరియా అండి. కంప్లీట్ మీరు చూడొచ్చు సరౌండింగ్లో రెసిడెన్షియల్ ఏరియాగా డెవలప్మెంట్ అయ్యింది. ఇక ప్రైజ్ విషయానికి వస్తే ఇప్పుడు 160 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ G+1 హౌస్కి 1,50,00,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో మీకు ఈ ఇంటికి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు పైన ఉన్న ఓనర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఓనర్ నెంబర్కి
కాల్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. మీ నుంచి ఎటువంటి కమిషన్ అనేది తీసుకోబడదు. ఫ్రెండ్స్, ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ని రెగ్యులర్గా మీ ముందుకు తీసుకొని రావడానికి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి సో వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.